I've been sharing about progressing in glory. మహిమ నుండి మరి ఎదుగుట అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాము. Because of sin, we missed it. పాపమును బట్టి ఆ మహిమను మనం పోగొట్టుకున్నాము. But Christ Jesus, He brings many to glory. అయితే క్రీస్తు యేసు అనేకులైనటువంటి వారిని తిరిగి మహిమకు తెచ్చుచున్నాడు. By God's grace, we are one among them. దేవుని కృపను బట్టి అలాంటి వారిలో మనం కూడా ఉన్నాము. Then we saw that this way to glory or progress in glory is by the way of holiness, progressing in holiness. తర్వాత మరి మహిమకు మార్గము లేక మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళడం అనేటువంటిది పరిశుద్ధత మార్గముగా కూడా ఉన్నది. So we were looking at the priority of holiness in our morning session. అందుచేతనే ఉదయకాల తరగతిలో మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలంటే పరిశుద్ధత అనుదిన జీవితంలో మనకి ఎంత అవసరమో ఉదయకాలం చెప్పుకున్నాం. We saw that the believers must give priority to holiness. విశ్వాసులైనటువంటి వారు పరిశుద్ధంగా జీవించడానికి అధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. Now, as we have seen before, glory is actually the nature of God. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మహిమ అంటే అది దేవుని యొక్క స్వభావాన్ని, గుణాన్ని చూపిస్తుంది. And holiness is His most important attribute. దేవుని యొక్క లక్షణములన్నింటిలో కూడా పరిశుద్ధత అనే దేవుని లక్షణము చాలా శ్రేష్టమైంది. In the worship in heaven, the angels are always extolling that attribute of God in saying, holy, holy, holy is the Lord of hosts. పరలోకంలో ఉన్నటువంటి ఆ పరలోకపు జీవులు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ ప్రభువు యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణమైన పరిశుద్ధతను హెచ్చిస్తూ పరిశుద్ధుడు 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 అని వారు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. So holiness is His most important attribute. అందుచేత పరిశుద్ధత అనేటువంటిది మిక్కిలి ప్రాముఖ్యమైనటువంటి గుణముగా ఉన్నది. All other attributes are regulated by this holiness of God. దేవుని యొక్క మిగిలిన లక్షణములు, గుణములన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధత అనే గుణము చేతనే నియంత్రించబడుతున్నవిగా ఉన్నాయి. So when we say that we should increase in holiness, is actually increasing in this important attribute which God has. అంటే మనము పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నాము, ఎదగాలి అంటే అర్థం ఏంటంటే దేవుని గుణ లక్షణములలో అత్యంత శ్రేష్టమైనటువంటి పరిశుద్ధత అనే లక్షణములో మనం ఎదుగుతున్నాము అని గ్రహించాలి. As I mentioned in the morning also, ఉదయకాలం కూడా నేను ప్రస్తావించినట్లుగా when we consider God's word, దేవుని యొక్క వాక్యమును గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు we have to examine ourselves. మనలను మనము పరీక్షించుకోవాలి. And we have to see where we have to correct ourselves. ఎక్కడ మనము సరి చేసుకోవాలి అన్నది మనము చూసుకోవాలి. And we must show the sincerity to make amendments in our life. అంతేకాకుండా దానికి తగినట్లుగా మన జీవితాలను సరి చేసుకునే విషయంలో యథార్థంగా మనం వ్యవహరించాలి. 100% perfection may not be possible while we live in this flesh. ఈ శరీరంలో మనం నివసించినంత కాలము 100% సంపూర్ణత అనేది అసాధ్యము. But a desire for that should be there. కానీ సంపూర్ణులుగా జీవించాలి అన్నటువంటి తపన మనకు ఉండాలి. If the desire is there, ఆశ అనేటువంటిది ఉంటే the Lord will make us grow. Lord will make us progress in some measure. తగినంత మేరలో మనము ఎదగడానికి ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు. That is what the Lord expects from us. మన నుంచి ప్రభువు ఆశపడుతుంది కూడా అదే. I always say that the Lord is not expecting perfection from us, but the Lord is expecting sincerity from us. నేను ఎల్లప్పుడూ చెప్తుంటాను, సంపూర్ణతను కాదు దేవుడు మన నుంచి ఆశిస్తుంది, యథార్థతను దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. In Christian life, we ought to be sincere. అవును, మన క్రైస్తవ జీవితంలో మనము యథార్థంగా నిజాయితీగా ఉండాలి. May the Lord help us that we may have it in the coming days. అలా మనము రానున్న దినాల్లో ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక. Now for this session, turn with me to chapter 3 of 2 Corinthians. ఈ యొక్క తరగతిలో మన ధ్యానము కొరకు దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని చూడండి. We will read verse 18. 18వ వాక్యాన్ని మనము చదువుకుందాము.
2 Corinthians 3:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యము. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. May the Lord add his blessings upon the reading of this verse. చదువుబడిన వచన భాగములను ప్రభువు దీవించును గాక. Very often we say that 2 Corinthians is autobiographic for Paul. సహజంగా మనము కొరింథీ 2వ పత్రిక అంటే అది పౌలు యొక్క జీవిత చరిత్ర పత్రిక అని చెప్పుకుంటాం. If you read this epistle, we see Paul telling many things about himself. ఈ పత్రికను మనం చదివినట్లయితే పౌలు తనను గురించి తాను అనేకమైన విషయాలు చెప్పుకుంటాడు. And he tells about the ministry also quite a lot. అలాగే తన యొక్క పరిచర్యను గురించి కూడా ఎంతో ప్రస్తావించుకుంటాడు ఈ పత్రికలో. And when he says about the New Testament ministry, తాను క్రొత్త నిబంధన పరిచర్యను గురించి చెప్తూ ఉన్నప్పుడు he tells about its superiority over any other ministry, especially the Old Testament ministry. మరి ఏ ఇతర పరిచర్యల కన్నా ప్రత్యేకించి పాత నిబంధనలో ఉన్నటువంటి పరిచర్యలన్నిటికన్నా కూడా క్రొత్త నిబంధన పరిచర్య ఎంత శ్రేష్టమైనదో పౌలు వివరిస్తాడు. In the course of telling that, అలాగూ నూతన నిబంధన శ్రేష్టతను చెప్పే దానిలో భాగంగా here in verse 18 he tells about a blessing that all the New Testament believers has. 18వ వచనంలో క్రొత్త నిబంధన విశ్వాసులైన వారందరూ కలిగి ఉన్నటువంటి ఒక ధన్యతను గురించి చెప్తున్నాడు. But we all, అయితే మనమందరము, he's telling about all the believers, అక్కడ విశ్వాసులందరిని గురించి చెప్తున్నాడు. not just about the elders or evangelists or preachers. పెద్దలు, సేవకులు, ప్రసంగికులు వారిని గూర్చే కాదు. He's telling about a privilege, a blessedness that all the believers have. విశ్వాసులైన వారందరూ కలిగి ఉన్నటువంటి ఆ దీవెన ధన్యతను ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మనమందరము ఏంటి ఆ ధన్యత? We behold the glory of God. మనము ఆయన మహిమను ప్రతిఫలింపజేస్తున్నాము. When we come to John's Gospel chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వస్తే verse 14 also we see something very much linked with this verse. 14వ వచనంలో ఈ మాటకు సంబంధించినటువంటిది అక్కడ మనకు కనబడుతుంది. There he says that the word was made flesh. అక్కడ మనం గమనించినప్పుడు వాక్యము శరీరధారి అయ్యను అంటాడు. That tells about our Lord Jesus incarnation. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క మానవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. He dwelt among us. ఆయన మన మధ్య నివసించెను. Then John says, తర్వాత యోహాను అంటాడు, we beheld his glory. మనము ఆయన మహిమను కనుగొంటిమి. We beheld his glory. మనము ఆయన మహిమను కనుగొంటిమి. When John says that, యోహాను ఆ మాట చెప్తున్నప్పుడు he is telling about that personal experience they had for 3.5 years with the blessed Lord. 3.5 సంవత్సరాలు ధన్యుడైనటువంటి ప్రభువుతో తాను కలిగి ఉన్నటువంటి ఆ అనుభవమును గూర్చి పలుకుతున్నటువంటి మాట. They beheld the Lord's glory. మనము దేవుని మహిమను కనుగొంటిమి. Now when Paul writes, పౌలు రాస్తూ ఉన్నప్పుడు he says that all the believers have that blessedness. విశ్వాసులైనటువంటి వారందరూ కూడా ఆ యొక్క ధన్యతను కలిగి ఉన్నారని చెప్తున్నాడు. Not just the apostles who are with the Lord Jesus Christ. యేసు ప్రభు వారి కాలంలో ఉన్నటువంటి అపోస్తలులు మాత్రమే కాదు, we behold his glory. మనమందరము ఆయన మహిమను కనుగొంటిమి. That's with an inner eyes. అది ఏ విధంగా? అంతర్య మనోనేత్రములతోటి. Then he says, తర్వాత అంటున్నాడు, it's like looking at a mirror. ఆ యొక్క మహిమను ఎలా చెప్తున్నాడంటే అద్దములో చూస్తామే అలాంటిది అంటున్నాడు. Think about a mirror. ఒక అద్దాన్ని గమనించండి. That mirror reflects. అద్దం అనేటువంటిది మరి ప్రతిబింబిస్తుంది. Yeah, it reflects the light. అంటే అద్దము వెలుగును మరల పరావర్తనం చెందిస్తుంది. So like looking into a mirror, we too look unto him. అంటే ఆ అద్దములోనికి చూడడం ద్వారా మనం ఆయనను చూస్తున్నాము. And we become the reflectors of the glory of God. మనము దేవుని యొక్క మహిమను పరావర్తనము చెందించే
వారంగా ఉంటున్నాం. And then we increase in that glory in our lives also. అంతేకాకుండా ఆ మహిమ విషయములో మనము అంతకంతకు అధిక మహిమలోనికి ఎదగాలి. This comes by the help of the Spirit of God. ఈ యొక్క మహిమ నుంచి అధిక మహిమకు అనేటువంటిది దేవుని ఆత్మ సహాయము వలన మాత్రమే కలుగుతుంది. These are the experiences of all the believers. ఇది విశ్వాసుల అందరి యొక్క అనుభవముగా ఉన్నది. Beholding the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువును కనుగొనుటము, knowing more about him, ఆయనను గూర్చి మరి ఎక్కువగా తెలుసుకోవడము, his light falling upon us, ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశించటము, increases in the glory from one measure to the other, మహిమలో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగటము, and show forth the glory to the people around. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఆ దేవుని మహిమను చూపించటము. This is about we all the believers. విశ్వాసులైన వారందరిని గురించి అలా ఉండాలి. It's the privilege and also the responsibility of all the believers. విశ్వాసులైన మనందరి యొక్క ఆధిక్యత మరియు బాధ్యత. Increasing in the knowledge of God. దేవుని గూర్చినటువంటి జ్ఞానములో మనం ఎదగాలి. Gazing upon him, beholding, looking carefully unto him. ఆయన వైపు శ్రద్ధగా నిరీక్షించి చూడాలి. And increase in that knowledge, or rather increase in that glory. ఆ యొక్క మహిమలో మనము ఎదుగుచూ ఉండాలి. And show forth the glory of God to others. ఇతరులకు ఆ దేవుని మహిమను మనం చూపించాలి. This must happen in the life of each and every one of us. ఇది దేవుని పిల్లలమైన మన అందరి జీవితాల్లో తప్పక జరగాలి. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, this afternoon as we look at this verse, ఈ యొక్క మరి సాయంకాల సమయంలో మనం ఈ లేఖన భాగాలు చూస్తుండగా, it is good for us to look into our own lives and see how much others are able to see Christ through our lives. మన జీవితాలను స్వపరీక్ష చేసుకోవడం అవసరం. మనకు ఏ విషయంలో అంటే ఇతరులు మనలో ఎంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తును చూడగలుగుతున్నారు అన్న దాని విషయంలో. If that should happen, well, the nature of Christ, the attributes of the Lord, that should be seen through us. క్రీస్తు ప్రభు యొక్క స్వభావము, ఆయన యొక్క గుణగణములు అనేటువంటివి మన జీవితం ద్వారా అనేకులకు మన జీవితంలో కనబడాలి. If you ask what are those attributes that I should have, అలాగైతే నేను కలిగి ఉండవలసినటువంటి ఆ దేవుని గుణగణాలు ఏవయ్యా అని అడిగితే, just have to see that fruit of the Spirit. ఆత్మ ఫలము ఏమిటో దాన్ని చూడండి. The fruit of the Spirit. ఆత్మ ఫలము Love, joy, peace. ప్రేమ, సంతోషము, సమాధానము. We know that. మనకు తెలుసు కదా. All that should come in our lives. ఆత్మ ఫలం ఉందే, అదంతా కూడా మన జీవితంలో ఉండాలి. Others should see those qualities through us. మన ద్వారా మనలో ఇతరులు ఆ లక్షణాలన్నింటిని కూడా చూడగలగాలి. So have that and increase in that. దానిని కలిగి ఉండడమే, ఆత్మ ఫలమును కలిగి ఉండడమే మనము మహిమ నుంచి అధిక మహిమకు ఎదగటము. Now when Paul tells that, పౌలు అలా చెప్తున్నప్పుడు he uses a special word there. ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించాడు. Is that word changed into that same image from glory to glory. అక్కడ మనం గమనించినట్లయితే ఆఖరిలో గమనించండి, 18 ఆఖరిలో ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Notice that word changed. మార్చబడుట, ఆ పదాన్ని గమనించండి. This word occurs in other portions also in New Testament. క్రొత్త నిబంధనలో కొన్ని చోట్ల కూడా ఈ భాగము, ఈ మాట మనకు కనబడుతుంది. When we come to the Gospels, we see the Lord Jesus Christ transfigured before the disciples. మనము సువార్తలలో గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యుల ఎదుట రూపాంతరము పొందుటను మనం చూస్తాం. Transfigured. ఆయన రూపాంతరము చెందినాడు. It is the same word. అదే పదం ఇక్కడ కూడా మార్చబడుతున్నామంటే. When we come to Romans 12:2, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు there also we see this word used. అక్కడ కూడా ఇదే మాట ఉపయోగించబడ్డాన్ని మనం చూస్తాం. There Paul says, be not conformed to the world. మనము లోక మర్యాదను అనుసరింపకూడదు, అలా మారకూడదు. But be ye transformed by the renewing of the Spirit. ఆ నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Be ye transformed.
రూపాంతరము పొందుడి. It's the same word. అదే పదం, మార్చబడుట. Now, from that Greek word used here, there is another English word which we often study in the schools and all that. ఇక్కడ ఉపయోగించబడినటువంటి రూపాంతరము, మార్చబడుట అన్నటువంటి ఆ గ్రీకు పదానికి మనకు మరి పాఠ్య పుస్తకాల్లో ఉపయోగించేటువంటి ఇంకొక ఆంగ్ల పదము వాడబడింది. And that word is metamorphosis. ఆ యొక్క పదం అనేటువంటిది మరి రూప విక్రియ అనేటువంటిదిగా ఉంది. Those who are students will know what metamorphosis is. చదువుకునేటువంటి విద్యార్థులైన వారికి తెలుసు ఈ రూప విక్రియ అంటే ఏంటో. Very often we give the example of the butterflies. మనము ఈ యొక్క సీతాకోక చిలుక దాని గురించినటువంటి వివరణ చెప్పుకుంటాం. We looking at the butterfly, we wonder how beautiful it is. ఆ సీతాకోకను చూసి అసలు ఎంత అందంగా ఉందో అనుకుంటాం మనం. But this butterfly was not that beautiful always. కానీ గమనించినట్లయితే ఎల్లప్పుడూ అంత రమ్యమైనటువంటిదిగా ఉండదు ఆ సీతాకోక చిలుక. It had to come through various stages. అది అంత రమ్యమైనదిగా రావడానికి అనేక రకాలైనటువంటి దశలలో గుండా వస్తుంది. At first it was a small egg. మొట్టమొదటిగా మనం గమనిస్తే అది ఒక చిన్న గుడ్డులాగా ఉంటుందన్నమాట. And from that egg comes a small worm. ఆ తర్వాత అందులో నుంచి ఒక చిన్న పురుగు వస్తుంది. And that worm eating and eating and eating, it will grow up and become what? A caterpillar, a big worm. ఆ యొక్క పురుగు వీటిని అన్నిటిని కూడా తినేసి ఏమైంది? గొంగలి పురుగు అవుతుంది. I hope you have seen that. దాన్ని చూసే ఉంటారు మీరు. And after that it goes, into a samadhi state. తర్వాత అది చనిపోయేటువంటి ఆ సమాధి చేయబడేటువంటి ఆ గూడు కట్టుకున్న దాంట్లోకి వెళ్ళిపోద్ది. It becomes a pupa. ప్యూపా దశలోకి వెళ్ళిపోద్ది. Many days it will be in that. ఆ కట్లాగే ఆ గూటికి అతుక్కొని ప్యూపా దశలో కొన్ని రోజులు ఉంటది. I hope you might have seen that, hanging on the leaves and all, underneath the leaf and all. మీరు చూసే ఉంటారు గోడకు కానీ లేకపోతే చెట్ల ఆకులకు కానీ ఇట్లా ఈ గొంగలి పురుగు అతుక్కొని ఉండడము. And after many days this butterfly slowly will come out of that pupa. అప్పుడు ఆ ప్యూపా దశలో ఉన్నటువంటి దాని నుంచి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు అందమైనటువంటి సీతాకోక బయటకు వస్తుంది. Notice that first a small egg, గమనించిన ఒక చిన్న గుడ్డుగా మొదలైంది. then a small worm, తర్వాత చిన్న పురుగు అయింది. then the caterpillar, తర్వాత గొంగళి పురుగు అయింది. then the pupa, తర్వాత ప్యూపా దశకి వెళ్ళిపోయింది. and from that pupa this beautiful butterfly comes. ఆ ప్యూపా దశ నుంచి అందమైనటువంటి సీతాకోక చిలుక వచ్చింది. This various stages, this various steps, our development is what we call as metamorphosis. ఈ యొక్క మరి రూపాలను మార్చుకుంటూ ఆఖరికి సీతాకోకగా చిలుకగా మారే ఈ క్రియ అంతటిని కూడా మనం రూప విక్రియ అని పిలుస్తున్నారు. That word is used over here in connection with the believers. రూపాంతరము అన్నదానికి అదే పదము వాడబడింది. We must have a metamorphosis. విశ్వాసులమైనటువంటి మనలో కూడా రూప విక్రియ జరగాలి. Or change must happen in our life. లేదంటే మార్పు అనేటువంటిది మనలో జరగాలి. Transformation should happen in our life. రూపాంతరం అనేది మన జీవితాల్లో జరగాలి. Today better than yesterday. నిన్నటి కంటే మనం ఈ రోజు శ్రేష్టంగా ఉండాలి. I'm more perfect tomorrow than today. నిన్నటి కంటే ఈ రోజు మరి ఎక్కువ సంపూర్ణులుగా మనం ఉండాలి. Like that we ought to have change, transformation happening in our Christian life. ఆ విధంగా మరి మనము నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండాలంటే మన విశ్వాస జీవితంలో దినదినము రూపాంతర అనుభవం అవసరం. That is what we call as progressing from one measure of glory into a greater measure of glory. దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే ఒక మహిమ నుండి దానికంటే అధికమైన మహిమకు వెళ్ళడం. Until we see him and become like him, this progress must happen. ఆయనను మనం చూసే ఆ సమయం వరకు, ఆయనలాగా మనం మారే ఆ సమయం వరకు కూడా ఈ యొక్క రూపాంతర ప్రక్రియ అనేటువంటిది విశ్వాసుల జీవితాల్లో దినదినము జరగాలి. But the sad fact is many Christians, many believers are like plastic plants. కానీ విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది మరి విశ్వాసులైనటువంటి వారు ప్లాస్టిక్ మొక్కల్లాగా ఉంటున్నారు.
You have seen plastic plants, isn't it? ప్లాస్టిక్ మొక్కలు మీరు చూసే ఉంటారుగా. It will be very beautiful. చూడటానికి చాలా అందంగా ఉంటాయి. It will look very much like real. నిజమైనటువంటి చెట్లులాగే ఉంటాయి, మొక్కల్లాగే ఉంటాయి. No growth, no flower, no fruit. కానీ ఎదగటం ఉండదు, ఫలం ఉండదు, పువ్వులు ఉండవు. 5 years, 10 years, it is the same. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అట్టే ఉంటాయి. No change at all. మార్పు అనేటువంటిది ఎంత మాత్రమూ ఉండదు. Same leaves, nothing is going, nothing is coming. ఉండేది ఏమి లేదు, పోయేది ఏమి లేదు, ఎప్పుడు చూసినా ఎప్పుడు ఉండట్టే. It's because there is no life. ఎందుకంటారు? జీవము అనేది లేదు గనుక. If life is there, progress will be there. జీవం అనేది ఉంటే ఏముంటది? ఎదుగుదల కూడా ఉంటది. If life is there, growth will be there. జీవం అనేది ఉంటే వృద్ధి ఉంటుంది. If we are truly born again, this progress from glory to glory is a must. మనము నిజముగా తిరిగి జన్మించిన వారముగా ఆ అనుభవంలో ఉన్నట్లయితే మహిమ నుండి అధిక మహిమకు ఎదుగుతూ రూపాంతరము చెందే అనుభవము తప్పకుండా మన జీవితాల్లో ఉండాలి. Now in the moments before us, what I want you to remember is all the provisions that are essential for our progress in glory, the Lord has given us. నా ఎదుట ఉన్న కొంత సమయంలో మీ ఎదుటికి తీసుకురావాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఆయన పిల్లలమైనటువంటి మనము మహిమ నుండి అధిక మహిమకు ఎదుగుతూ రూపాంతరము చెందడానికి మనకి ఏమేమి అవసరమై ఉన్నవో ఆ ఆత్మీయ వనరులన్నీ ప్రభువు మనకు అనుగ్రహించాడు. What are those provisions? ఏంటి ఆ ప్రభువు మనకు అనుగ్రహించిన ఆ సదుపాయాలు? Let me mention 4 things in connection with that. దానికి సంబంధించి 4 విషయాలు మీకు చెప్తాను. Number 1, మొట్టమొదటిది the word of God. దేవుని వాక్యము. Number 2, రెండవది the divine institutions. దైవికమైన వ్యవస్థలు. Number 3, మూడవది sufferings. శ్రమలు. And number 4, నాలుగవది temptations. శోధనలు. Word of God. గమనించండి, మనం ఆత్మీయంగా ఎదగటానికి ఏమేమి ఇచ్చాడు? 4 ఒకటి దేవుని వాక్యము. Number 2, divine institutions. రెండవది దైవికమైనటువంటి నియామకాలు. Number 3, sufferings. మూడవది శ్రమలు. And number 4, the temptations. నాలుగవది శోధనలు. Let me explain these 4 things in a brief way. క్లుప్తంగా నేను ఈ 4 విషయాలు వివరిస్తాను. We won't have time to explain much. ఎక్కువ వివరించుకునే సమయం మనకు లేదు. But that which is essential for us to know about this, let me try to share. అయితే ఈ 4 గురించి మనం ఏది తప్పనిసరిగా తెలుసుకోవడం, వాటిని నేను మీకు వివరిస్తాను. In these 4 things, 4 provisions, the most important one is the word of God. ఈ 4 దేవుడు అనుగ్రహించిన సదుపాయాల్లో అత్యంత శ్రేష్టమైంది, ప్రాముఖ్యమైంది మొట్టమొదటిది దేవుని వాక్యము. For us to progress, well, the most important provision that God has given us is His word. మనము మహిమ నుంచి అధిక మహిమకు వెళుతూ ఆ మహిమా మార్గంలో ఎదుగుతూ రూపాంతరం చెందడానికి దేవుడు మనకిచ్చిన ఆ సదుపాయాలన్నింటిలో శ్రేష్టమైనది దేవుని వాక్యము. When we come to 1 Peter chapter 2, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, అందరూ బైబిల్ తీసి. there we read in verse 2 like this. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం ఇలా చదువుతాం. As newborn babes desire the sincere milk of the word, that ye may grow thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాల కోసము ఆపేక్ష కలిగి ఉండండి. Here Peter tells clearly that the word of God gives us growth. ఇక్కడ స్పష్టంగా పేతురు ఏం చెప్తున్నాడు? వాక్యం అనేది మనకు ఎదుగుదలను ఇస్తుంది. Moving from glory to greater glory is growth itself. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళడాన్నే ఏమంటాము? ఎదుగుదల. And for that Peter says that the word of God is the means. ఆ ఎదుగుదల కొరకు దేవుని వాక్యము ఒక
మాధ్యమము. Like a newborn babe, we have to desire the word of God for our growth. కొత్తగా జన్మించిన శిశువుల వలె మనము దేవుని వాక్యము కొరకు ఆశ కలిగి ఉండాలి. A newborn babe desires for milk. కొత్తగా జన్మించిన శిశువు పాల కోసం ఆశపడతాడు. It doesn't know anything about growth. ఎదుగుదల గురించి ఆ పసిబిడ్డకి ఏమీ తెలియదు. It doesn't know anything about responsibilities. బాధ్యతల గురించి ఆ బిడ్డకి ఏమీ తెలియదు. But naturally the desire for milk will be there. కానీ ఇవేమి తెలియకపోయినా పుట్టిన శిశువులో సహజంగా పాల కొరకు ఆశ ఉంటది. So it cries for the milk. కనుక ఆ పాల కొరకు ఏడుస్తాడు పిల్ల. And when it cries, the mother feeds it. ఎప్పుడైతే ఏడుస్తాడో పిల్లోడు ఏడుస్తున్నాడమ్మా అని తల్లి పాలు ఇచ్చిద్ది. Such desire should be there for a child of God for the word of God. దేవుని వాక్యము కొరకు కూడా విశ్వాసులమైన మనకు పసిబిడ్డ తన తల్లి పాల కొరకు ఉన్నట్లుగా అంతటి ఆశ ఉండాలి. Without the word of God, we cannot have any spiritual advance at all. దేవుని వాక్యం అనేది లేకుండా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంత మాత్రము మనము ముందుకు సాగలేము, ఎదగలేము. Nobody can say like this. ఇట్లా చెప్పలేరు ఎవరు. Oh, I don't want to read the Bible. నేను వాక్యం చదవాల్సిన అవసరం లేదు. I don't want to listen to the classes. ఈ తరగతి వినాల్సిన పని నాకు లేదు. I don't want to by heart the word of God. నేను వాక్యం కంఠస్థం చేయాల్సిన పని లేదు. But I want growth. కానీ నేను ఎదగాల. No, it will not happen. అటు అనుకోబాక, జరగదు. In our physical life, ఈ భౌతికమైనటువంటి ఈ జీవంలో we can never say, well, I don't want to eat food, but I want to grow. నేను తిన్నాను కానీ నేను ఎదగాలి అంటావా? I don't want food, but I want growth. అన్నం వద్దులే నాకు ఎదుగుదల కావాలి అంటే. No, you have to eat well, then only you will grow. నువ్వు బాగా తింటే బాగా ఎదుగుతావు. So is it in the spiritual life also. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. This is the food that is given to us. మనకి ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైన ఆహారము వాక్యం. Growth and transformation comes when we feed upon the word of God. ఎదుగుదల మరియు రూపాంతర పరచబడుట అన్నటువంటిది దేవుని వాక్యమును చేత మనము నింపబడినప్పుడే, అది దాన్ని తిన్నప్పుడే. I want to bring to your attention two descriptions that are given for the word of God. దేవుని వాక్యము కొరకు ఇవ్వబడినటువంటి రెండు వర్ణనలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. Come to 2 Timothy chapter 1. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయంలోకి రండి. And look at verse 13. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ఎన్నో వచనము? 13వ వచనం గమనిద్దాము. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. Paul is asking Timothy to hold fast to the word of God. ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు, వాక్యమును గట్టిగా చేపట్టు అని చెప్తున్నాడు. And when he tells that, దాన్ని చెప్తూ ఉన్నప్పుడు he describes the word of God. దేవుని వాక్యాన్ని ఇలా వర్ణిస్తున్నాడు. What is the description? ఏంటి ఆ వర్ణన? Sound words. హితవాక్య. Sound word. హితవాక్యము. That word sound means healthful, hygienic. హిత అంటే ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారము అని అర్థం. So sound words means healthful words. హితవాక్యము అంటే ఆరోగ్యకరమైనటువంటి మాటలు అని అర్థం. That word healthful was often used in connection with food. ఆరోగ్యకరమైన, హిత అనేటువంటి ఆ మాట ఆహారానికి సంబంధించి వాడబడేటువంటి పదంగా ఉంది. Let me explain like this. ఇలా వివరిస్తాను. Suppose you were in the hospital as you were not well. బాగలేక మీరు ఆసుపత్రిలో ఉన్నారు. Say, suppose you were admitted there for a week. ఒక వారం హాస్పిటల్లో చేరారు, ఆరోగ్యం బాగలేక. You were given medicines. మందులు ఇచ్చారు. And the sickness went. రోగం తగ్గింది. And you are discharged from the hospital. హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించారు. And when they discharge you,
వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపేటప్పుడు they will give a list of medicines that you will have to eat. నువ్వు వేసుకోవలసిన మందులన్నీ రాసిస్తారు. Another list also they will give. తర్వాత మందుల దగ్గర ఇంకొక చీటీ కూడా రాస్తారు. And that list will be the list of food that you have to eat. అదేంటంటే ఆహార పట్టిక రాస్తారు. ఏమేం తినాలో తినకూడదో రాస్తారు. Why that list of foods? ఎందుకు ఆహారం పట్టిక? Your sickness is gone, రోగం తగ్గిపోయింది, but health is not restored. రోగం తగ్గిపోయింది కానీ ఆరోగ్యం ఇంతకు ముందున్న స్థాయికి ఇంకా రాలా. For health to come back to be restored, you have to eat those good food. ఆ ఆరోగ్యము మరలా నీకు పునరుద్ధరించబడి ఇంతకు ముందులాగా కావాలంటే ఆహారం నీకు అవసరం. That list of food that is mentioned there are all healthful food. అక్కడ చెప్పబడినటువంటి ఆహారం నువ్వు తినాల్సిన ఏంటో అవన్నీ కూడా అవి ఏ ఆహార పదార్థాలు? మనకు ఆరోగ్యాన్ని పునరుద్ధరించే ఆహార It పదార్థాలు. gives us health. అవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. The word used for such food is used over here. ఆ విధంగానే రోగము తగ్గిన వ్యక్తికి మామూలు ఆరోగ్యం ఇవ్వడానికి ఆహారం ఎలాంటిదో దేవుని వాక్యము కూడా హితం అంటే అలాంటి ఆరోగ్యకరమైనది. The word of God is the healthful food for you and I. దేవుని వాక్యము నీకు నాకు ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారము. Do you want a healthy Christian life? ఆరోగ్యవంతమైన క్రైస్తవ జీవితం నువ్వు కోరుకుంటున్నావా? You have to feed upon this. దీన్ని తిను. This is the word of God. దేవుని వాక్యం ఇది. This is the healthful food for us. మనకు ఆరోగ్యకరమైన ఆహారం ఇది. If you neglect the word of God, నీవు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టినట్లయితే you only will have a sickly Christian life. నువ్వు ఎప్పుడు కూడా రోగిష్టి క్రైస్తవుడివే. Healthy Christian life and sickly Christian life. ఆరోగ్యవంతమైన క్రైస్తవులు ఉంటారు, రోగాలతో ఉన్న క్రైస్తవులు కూడా ఉంటారు. You know how people who are sick are, మనకు తెలుసు కదా ఎందుకు రోగులు అవుతా ఉంటారు, రోగాలు ఎందుకు when వస్తాయి. they walk, you know that they are sick. నడుస్తా ఉన్నప్పుడే మనకు తెలిసిపోయింది వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉందని. When they talk, they look like sickly. మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖం చూడగల మొత్తానికి ఏదో రోగం ఉందని తెలిసిపోయింది. Some people, when you see them, you will ask, how are you? You look very sick. మనం కొంతమందిని చూడగలను, వాళ్ళు వారు చెప్పకముందు మనకు ఏం తిట్టింది ముఖం, ఏమైనా అనారోగ్యంగా ఉన్నావు ఏందంటాం. That's about the physical life. అంటే అది భౌతికంగా మనిషి ముఖాన్ని చూసి చెప్పే ఆరోగ్యం గురించి. Christian life also sometimes happen like that. కొన్నిసార్లు క్రైస్తవ జీవితం కూడా అట్లాగే బయటపడిద్ది. Very weak spiritually. ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉంటాం. Not doing the responsibilities. చేయవలసిన విశ్వాస విధులు చేయకపోవడం. No love to God, no love to God's people. దేవుని ప్రజలను ప్రేమించకుండా ఉండడం. No usefulness, no fruitfulness. ఏమి ప్రయోజనకరంగా ఉండడం, నిష్ఫలులుగా ఉండడం. A good number of believers are like that. సంఘాల్లో ఎక్కువ మంది విశ్వాసులు ఎట్టే ఉంటున్నారు. Feed upon the word of God so that you may be healthy. నీవు ఆరోగ్యవంతమైన క్రైస్తవుడుగా ఉండడానికి దేవుని వాక్యమును భుజించు. Healthful food. ఆరోగ్యకరమైన ఆహారము. Second description there for the word of God. దేవుని వాక్యానికి అక్కడ ఇవ్వబడిన రెండవ వర్ణన ఏంటంటే, there itself in verse 13 itself you have it. 13వ వచనంలో చెప్పబడింది the form of sound words. Form. రూపము లేక ప్రమాణము అని చెప్పబడింది. Form. రూపము. What is the meaning of that word form? ఇక్కడ ప్రమాణము అని ఉంది. ఏంటి దాని అర్థము? I will explain like this. ప్రమాణం అంటే ఏంటో వివరిస్తాను. See, some of us are sitting in the plastic chairs. మనలో కొంతమంది మరి ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. If you go to the factory where this plastic chairs are produced, ఈ ప్లాస్టిక్ చైర్లు తయారు చేసేటువంటి కంపెనీ దగ్గరికి మనం వెళ్తే you will see the mold in which these chairs are made. ఆ కంపెనీలో ఈ యొక్క కుర్చీలు తయారు చేయడానికి కావలసినటువంటి ఆ రూపముతో కూడిన అచ్చు ఉంటుంది. కుర్చీ రూపంలో అచ్చు ఉంటుంది. They will put the raw materials in that achu. ఆ ముడి సరుకు ద్రవ రూపంలో ఉన్న సరుకుని ఆ అచ్చులో పోస్తారు. And then they will cool it. తర్వాత కొంతసేపు ఆరనిస్తారు. They will open that mold. తర్వాత ఆ అచ్చును ఊడదీస్తారు. And they will get a object which has the same shape of that mold. అప్పుడేమైంది, అచ్చు ఏ రూపంలో ఉందో అలాంటి రూపంలోనే ఉండ వస్తువు వస్తుంది.
So that's plastic chairs and all are made in such molds. ఈ ప్లాస్టిక్ కుర్చీలు అన్ని కూడా ఆ ప్లాస్టిక్ కుర్చీలు అచ్చు ఉంటది కాబట్టి ఆ రూపంలో కుర్చీలు వచ్చినాయి. The అట్లాగే The word used for mold is used here. అక్కడ అచ్చు అంటమే ఆ విధమైన పదము ప్రమాణము అన్న దాని కొరకు వాడబడింది. The word of God is like a mold for us. దేవుని వాక్యం కూడా మనకు ఎలాంటిది? ఒక అచ్చు లాంటిది. It forms us, it gives us shape. అది మనకు ఒక రూపాన్ని ఇస్తుంది. We are delivered unto the word of God. దేవుని ఆ వాక్యము కొరకు మనము విమోచించబడ్డాం. When we allow the word of God to work in our life, దేవుని వాక్యము మన జీవితాల్లో కార్యము చేయడానికి మనము అంగీకరిస్తే it transforms us. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనలను రూపాంతరపరుస్తుంది. That's why we call it as a mold. అందుకనే వాక్యాన్ని ఏమంటున్నాం? ఒక రూపం ఇచ్చేది వాక్యం గనుక అచ్చు లాంటిది వాక్యము. At first I said that it's like a healthful food. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాము? వాక్యం ఎలాంటిది? ఆరోగ్యకరమైన ఆహారము. From sickly it makes us healthy. ఆ ఆరోగ్యకరమైన ఆహారం కోణంలో అదేం చేస్తుంది? అనారోగ్యం నుంచి మనలను ఆరోగ్యవంతులుగా చేస్తుంది. Now like a mold, the word of God shapes us, transforms us. రెండవదిగా అచ్చు పోలికలో దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనకు కూడా ఒక రూపాన్ని ఇస్తుంది. These descriptions are given to us to tell us that the word of God transforms our life. ఎందుకు ఈ వర్ణనలు దేవుని వాక్యానికి ఇచ్చాడంటే కారణం ఏంటంటే మన జీవితాలను రూపాంతర పరిచేటువంటి శక్తి దేవుని వాక్యమునకు ఉన్నది అని చెప్పడానికి. It brings metamorphosis in our life. మన యొక్క జీవితంలో రూప విక్రియ అనే ప్రక్రియను జరిగిస్తుంది వాక్యం. If we give the right place to the word of God, well, we will move we change from glory to glory. మన జీవితాల్లో దేవుని వాక్యానికి సముచితమైన స్థానం ఇస్తే ఒక మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్తాము, రూపాంతరము చెందుతాం. I will give one illustration from Acts of Apostles. అపోస్తలుల కార్యముల గ్రంథములో నుంచి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. In chapter 9 of Acts, we see the conversion of Apostle Paul. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయములో ఏం చూస్తాము? పౌలు మారు మనసు పొందడాన్ని చూస్తాము. He was going to Damascus. దమస్కుకు వెళ్తున్నాడు పౌలు. We know the purpose of it. ఎందుకు వెళ్తున్నాడో మనకు తెలుసు. He was not going there for preaching. వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు దమస్కుకి పౌలు, అవునా? He was not born again then. అప్పటికి నమ్ముకోలే, ఇంకా తిరిగి జన్మించలేదు కదా. He was not even Paul. అప్పటికి పౌలు కూడా కాల, ఆయన He was Saul. సౌలుగానే ఉన్నాడు. He was going to Damascus. దమస్కుకు వెళ్తున్నాడు. To arrest the Christians there. ఎందుకు? దమస్కులో ఉన్న క్రైస్తవులను నిర్బంధించడానికి వెళ్తున్నాడు. But in the way to Damascus, అయితే ఆ దమస్కు మార్గంలోను the Lord arrested him. ప్రభువే సౌలుని ఏం చేశాడు? నిర్బంధించాడు. He had an encounter with the Lord Jesus. యేసు ప్రభువును ముఖాముఖిగా కలుసుకున్నాడు. He gave his life to Jesus Christ. యేసు ప్రభు వారికి తన జీవితాన్ని అప్పగించాడు. And then he went to Damascus. తర్వాత దమస్కులోకి వెళ్తాడు సౌలు. Found out the disciples there. అక్కడున్న శిష్యులను కనుగొంటాడు. Continued with those Christians there for some time. అక్కడున్న క్రైస్తవులతో కొంతకాలము కలిసి జీవిస్తాడు. He preached there. అక్కడ ప్రకటిస్తాడు కూడా. He went to persecute. Now he's become a preacher there. హింసించడానికి వెళ్ళేవాడు ప్రసంగికుడు అయిపోయాడు దేవుని కొరకు. But then their problems came up. అయితే అప్పుడు సమస్యలు అనేటువంటి వచ్చేసాయి. Disciples, believers, apostles, the believers there sent him from Damascus to Jerusalem. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు శిష్యులు ఆ సౌలు అనే పౌలుని ఏం చేశారు? ఆ దమస్కు నుంచి యెరూషలేముకు పంపించారు. Their apostles and other believers were afraid of him. అక్కడ అపోస్తలులు మిగిలినటువంటి విశ్వాసులు అందరూ ఏంద్ర ఈయన వచ్చాడు అని భయపడిపోయారు. Then Barnabas came in. అప్పుడు బర్నబా వచ్చాడు. And he introduced him to the believers there. బర్నబా వచ్చి ఈ యొక్క పౌలు గారిని ఆ యెరూషలేములో ఉన్న విశ్వాసులకు పరిచయం చేశాడు. So they accepted him. అందుచేత బర్నబాను బట్టి అంగీకరించి చేర్చుకున్నారు పౌలుని. And then problems came in Jerusalem also. అప్పుడు యెరూషలేము సంఘములో కూడా మరి శ్రమలు కలిగాయి. And then the believers there sent him to Cilicia, his own native place. అప్పుడు ఏం చేశారంటే ఆ పౌలును యెరూషలేము నుంచి ఆయన యొక్క సొంత ప్రాంతం ఉంది కదా, కిలికియా ప్రాంతానికి పంపించారు. And nothing is told what he was doing there. అక్కడ ఏం చేశాడనేది చెప్పబడలేదు. But we understand that he was preaching there and planting churches. కానీ అక్కడ
ప్రకటన చేస్తూ సంఘాలను స్థాపిస్తూ ఉన్నాడని చెప్పొచ్చు. So he continued there in Cilicia. అక్కడ కిలికియాలో కూడా దేవుని పరిచర్య కొనసాగాడు. And in chapter 8 we see that through the persecutions believers from there were scattered even up to Antioch. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనం ఏం చదువుతాము? సంఘమునకు శ్రమ కలిగినందున విశ్వసించిన విశ్వాసులందరూ చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన విశ్వాసులు దాదాపు అంతియోకయ వరకు కూడా చేరుకున్నారు. They preached the gospel there. ఆ చెదిరిపోయిన విశ్వాసులు అంతియోకయలో కూడా సువార్త ప్రకటించారు. An assembly was planted there. అక్కడ సంఘం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. Church at Jerusalem came to know that now when church is planted at Antioch. అప్పుడు యెరూషలేములో ఉన్న సంఘానికి తెలిసింది ఏమనంటే అంతియోకయలో సువార్త వలన ఒక సంఘం ఏర్పడింది అని తెలిసింది. What did they do? అప్పుడు వారు ఏం చేశారు? They sent a man to Antioch. ఒక మనుషుణ్ణి యెరూషలేములో నుంచి అంతియోకయ సంఘానికి పంపించారు. Who was that? ఆ పంపబడిన వ్యక్తి ఎవరు? Barnabas. బర్నబాను పంపారు. Barnabas went there and saw the grace of God. బర్నబా వచ్చాడు అంతియోకయ సంఘానికి, సంఘములో దేవుని కృపను చూచాడు. He encouraged them to continue in faith. విశ్వాసంలో మీరు కొనసాగండి అని బర్నబా వారిని ప్రోత్సహించాడు. Encouraged them. వారిని ప్రోత్సహించాడు. What is the meaning of Barnabas? బర్నబా అనే పేరుకి అర్థమైంది Son of encouragement. హెచ్చరిక పుత్రుడు, ప్రోత్సహించేవాడు. That was his gift. అది ఆయనకున్న వరం. So he encouraged those believers. అందుచేతనే అక్కడున్న విశ్వాసులను బర్నబా ప్రోత్సహించాడు. Then he understood that encouragement itself is not sufficient. అప్పుడు బర్నబాకు అర్థమైంది, ఒక్క ప్రోత్సాహము ఇస్తేనే సరిపోదు. They need good teaching. మంచి బోధ కూడా అవసరము. Teaching of doctrines are necessary. వాక్య బోధ కూడా అవసరము. So he thought for a person who can come and do that. అందుచేత ఈయనకి వచ్చి ఎవరు చక్కగా బోధించగలుగుతారో వ్యక్తి కొరకు ఆలోచించాడు బర్నబా. And Saul came into his mind. వెంటనే బర్నబాకి ఎవరు గుర్తొచ్చారు? As I mentioned, he was in Cilicia. సౌలు గుర్తొచ్చాడు. అప్పుడు సౌలు ఎక్కడున్నాడు? కిలికియా, ఆయన సొంత ప్రాంతంలో ఉన్నాడు. And Barnabas traveled to Cilicia. అప్పుడు బర్నబా ఏం చేశాడంటే కిలికియా వరకు వెళ్ళాడు. Found out Saul. అక్కడ సౌలును కనుగొన్నాడు. Compelled him to come to Antioch. తీసుకురా వెళ్దామని బలవంతంగా తీసుకొని వచ్చాడు అంతియోకయకు. And they too came to Antioch and stayed there for 1 year. అక్కడ వారు ఇద్దరు, పౌలు బర్నబా, అంతియోకయ సంఘములో సంవత్సరం పైగా రోజులు ఉన్నారు. Paul taught the word of God to the believers there in Antioch. అంతియోకయలో ఉన్న విశ్వాసులకు పౌలు దేవుని వాక్యమును బోధించాడు. When we study the word of God, what will happen? దేవుని వాక్యాన్ని మరి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? Nothing happens, isn't it? ఏం జరగదు కదా. How much we study, what is happening, right? మేము ఎంత చదువులేదు, ఎన్ని ధ్యానాలు చేయలేదు, ఎన్ని అనలేదు, మాకేం జరిగిందా అంటారా మీరు? But in Antioch something happened. కానీ అంతియోకయలో మాత్రం ఆ వాక్య పరిచర్య ఫలితంగా ఒక సంగతి జరిగింది. In us also it happens. I just said like that. మనలో కూడా దేవుని వాక్యము ద్వారా కార్యం జరుగుతాయిలే. It's happening. That's why we have come here and listening to the word of God. మనలో కూడా కార్యం జరిగింది కాబట్టి వచ్చి వాక్యాన్ని వింటున్నాం. But in Antioch great thing happened. కానీ అంతియోకయలో గొప్ప సంగతి జరిగింది. Their life was changed. వారి జీవితాలు మార్చబడ్డాయి, transformed, రూపాంతరం చెందాయి. People looked at them. ప్రజలు వారి వైపు చూశారు. See, their life is changed. వారి జీవితం మారిపోయింది. Now we will change their name also. అందుచేత మనం వాళ్ళ పేరు కూడా మారుద్దాం. What did they start calling them? అప్పుడు వారిని ఏమని పిలవటం మొదలు పెట్టారు? Christians. క్రైస్తవులు. That's how this name Christians was given for the disciples for the first time at Antioch. అప్పుడే అంతియోకయలో శిష్యులైనటువంటి వారికి క్రైస్తవులు అన్నటువంటి పేరు అలా ఇవ్వబడింది. How it happened? ఎలా జరిగింది అది? The word of God. దేవుని వాక్యము వలన. Word of God transformed them. దేవుని వాక్యము రూపాంతరపరుస్తుంది. It's a mold for us. మనకు ఒక రూపముతో ఉన్న అచ్చు వంటిది. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, give right place to the word of God in your life. మీ జీవితంలో దేవుని వాక్యానికి సరైన స్థానం ఇవ్వండి. Read the word of God systematically. క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని చదవండి. I would say develop a habit in your life to read the Bible from Genesis to Revelation once a year. సంవత్సరంలో
ఒక్కసారి అంటే సంవత్సరం అంతటిలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేటువంటి క్రమాన్ని పాటించండి. You heard what I said? అర్థమైంది ఏం చెప్పాను? If you don't have a habit till now, begin it. ఇప్పటిదాకా అలవాటు లేకపోతే ఆరంభించండి. I started doing that from the, when I was studying in 10th class. 10వ తరగతి చదివేటప్పుడు నుంచి నేను ఆ అలవాటు చేసుకున్నాను. I didn't go for a meeting like this. నేను ఇలాంటి కూడికలకు వెళ్ళలేదు. But I understood that I should read the Bible. కానీ నేను అర్థం చేసుకున్నా, నేను చదవాలి దేవుని వాక్యం, అవసరం ఉంది అని. From 10th class, I am reading that Bible once a year. 10వ తరగతిలో ఆ వయసు నుంచి ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి వచ్చేలేకే బైబిల్ మొత్తం చదవటం అయిపోతుంది. Not reading Bible once a year. సంవత్సరానికి ఒక్కసారి చదవటం కాదు, సంవత్సరానికి ఒక్కసారి చదవటం కాదమ్ము. నా తర్జుమాని అర్థం చేసుకున్నాము. Don't think like that. This brother is reading Bible only once a year. అంకుల్ అంత మంచిగా చదువుతున్నాడు, ఈయన సంవత్సరానికి ఒక్కసారి చదవండి బైబిల్ అంటున్నాడు. Covering the whole Bible once a year. బైబిల్ అంతా సంవత్సరంలో ఒకసారి చదివేసేయండి. It's a good habit to do. అది సంవత్సరం తిరిగి వచ్చేసరికి బైబిల్ పూర్తి చేయడం మంచి అలవాటు. Read it, understand it, obey it. It's going to take you from glory to glory. చదవండి, అర్థం చేసుకోండి, దాన్ని ఆచరించండి. అప్పుడు మహిమ నుంచి అధిక మహిమకు మనం వెళ్తాం. The second one I said was God-given institutions. రెండవది, మనం మహిమ నుంచి అధిక మహిమకు పోవడానికి దేవుడు ఇచ్చిన రెండవ సదుపాయం ఏంటంటే కొన్ని దైవికమైన నియామకాలను దేవుడు మనకిచ్చాడు. There are two things in that. అందులో రెండు ఉన్నాయి. Number one, ఒకటి family. కుటుంబం. Number two, రెండవది local assembly. స్థానిక సంఘము. Both this helps us in transformation. ఈ రెండు దైవిక వ్యవస్థలు కూడా మనము రూపాంతరము చెందడానికి మనకు ఉపయోగపడతాయి. I won't go into the details. We don't have time. నేను వివరాల్లోకి వెళ్ళడం లేదు, సమయం లేదు. Notice the family, the homes. మొట్టమొదటి మన గృహాలు, కుటుంబాల గురించి ఆలోచించండి. In the husband-wife relationship, transformation should happen by helping one another spiritually. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య రూపాంతర పరచబడిన అనుభవం అనేటువంటిది ఆధ్యాత్మికంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోవటం వలన వీలవుతుంది. That's why the Lord brings together one man and a woman in the family relationship. అందుచేతనే ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని వివాహ వ్యవస్థ పేరుతో దేవుడు జతపరిచాడు. And then the children should see the ideal life in their parents and form their life also. ఎప్పుడైతే మరి తమ తల్లిదండ్రులలో ఆదర్శవంతమైన ఆత్మీయ జీవితాన్ని కుటుంబంలో పిల్లలు గమనిస్తారో తమ తల్లిదండ్రుల వలె తమ జీవితాన్ని వాళ్ళు కూడా మలుచుకుంటారు. That family should be built upon the word of God. అప్పుడు ఆ కుటుంబము దేవుని యొక్క వాక్యము మీద కట్టబడుతున్నటువంటి కుటుంబంగా ఉంటుంది. It should be God centric and word centric. క్రీస్తు కేంద్రితమైన వాక్య కేంద్రితమైన కుటుంబముగా ఉంటుంది. So that is one institution which God has given for this transformation. కాబట్టి మనము రూపాంతరము చెందడానికి దేవుడు ఏర్పరిచిన ఒక వ్యవస్థ, అది కుటుంబ వ్యవస్థ. Second one, రెండవ వ్యవస్థ the local assembly. స్థానిక సంఘము. The local assembly is also a means of growing or making people grow from glory to glory. విశ్వాసులైన వారిని ఒక మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళడానికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మాధ్యమములో, సాధనములో, వ్యవస్థలో స్థానిక సంఘము కూడా ఉన్నది. God has given elders there. స్థానిక సంఘములో దేవుడు పెద్దలను ఉంచాడు. God has raised evangelists, deacons there. స్వార్థికులను దేవుడు లేపుతున్నాడు, పరిచారకులను దేవుడు లేపుతున్నాడు. Through their ministry, the believers should be encouraged. వారి పరిచర్య ద్వారా విశ్వాసులైనటువంటి వారు ప్రోత్సహించబడాలి. And at the same time, అదే సమయంలో every believer has a responsibility in the assembly. స్థానిక సంఘములో ప్రతి విశ్వాసి కూడా
బాధ్యత కలిగి ఉన్నాడు. Spiritual gifts are also given to the believers. విశ్వాసులైన వారికి ఆత్మ సంబంధమైనటువంటి వరములు అనుగ్రహించబడ్డాయి. Gatherings are commanded in the scripture for the local assemblies. ఒక స్థానిక సంఘము కూడికలు అనేటువంటివి ఆజ్ఞాపించబడ్డాయి దేవుని వాక్యంలో. Every believer should have a very responsible position. You should act responsibly and contribute to the good of others. ప్రతి విశ్వాసి కూడా స్థానిక సంఘములో బాధ్యతాయుతంగా తన పరిచర్యను, తన యొక్క సహాయమును, ప్రయోజనమును ఇస్తూ తన తోటి విశ్వాసుల మేలు కొరకు ఉపయోగపడేవాడుగా ఉండాలి. There we encourage each other in the gatherings. ఆ స్థానిక సంఘంలో కూడికలలో మనం ఒకరినొకరు మరి ప్రోత్సహించుకుంటాం. And the believers should not neglect the gathering together of the saints. అంతేకాకుండా విశ్వాసులైనటువంటి వారు మరి సమాజముగా కూడి రావడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కూడికల్ని It's a command in the scripture. లేఖనాల్లో అది ఆజ్ఞ. We should not neglect the gathering together. సమాజముగా కూడడం మనం మానకూడదు, దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. Let me tell you one thing. ఒక విషయాన్ని చెప్తాను. There are many camps, conferences. అనేక రకాల క్యాంపులు, సదస్సులు జరుగుతూ ఉన్నాయి. There are many seminars. అనేక సెమినార్లు జరుగుతున్నాయి. There are special, gatherings like this. ఇట్లాగ ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి. Bible doesn't say that we should go and attend for all that. వీటన్నిటికి వెళ్ళి హాజరవ్వాలి అని బైబిల్ చెప్పడం లేదు. Bible doesn't command us to go for conferences and camps and all. సదస్సులకు వెళ్ళు, ఆ ప్రత్యేక కూడికలకు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అని దేవుని వాక్యం వాటి విషయమై ఆజ్ఞ ఇవ్వడం లేదు. I'm not telling that you should not go. వెళ్ళకూడదని కాదు నేను చెప్తుంది. But what I said is Bible doesn't say that. కానీ ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడలేదు. But Bible commands clearly that we should not neglect the gathering together of the assembly where we belong. కానీ బైబిలే ఆజ్ఞాపిస్తుందంటే స్థానిక సంఘములో జరిగే సంఘ కూడికలను నిర్లక్ష్యం చేయొద్దు, మానొద్దని మాత్రం ఆజ్ఞయిస్తుంది. Hebrews 10:25 we have it. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో ఉందన్నమాట. We won't read that, we don't have time. సమయం లేదు కనుక మనం చదవంలే. How is your gatherings in the assembly? స్థానిక సంఘ కూడికల్లో ఎట్టున్నారు మీరు? What I see often is this. సహజంగా నేను గమనించేది ఏంటంటే Sunday all will be there. ఆదివారం అందరూ ఉంటారు. And the Bible class, a few comes. వాక్య కూడికి Bible classes, few of the people come. వాక్య కూడికలు కొద్ది మంది ఉంటారు. Prayer meeting, ప్రార్థనా కూడికి nobody comes. ఎల్డర్స్ will be there. ఇంక పెద్దలే ఉండేది అక్కడ. Evangelists, సేవకులు ఉంటే ఉంటారు. That's it. అట్లాగే ఉంటుంది. I remember an announcement in one of the assemblies. ఒక స్థానిక సంఘంలో చేయబడిన ప్రకటనలు నాకు గుర్తున్నాయి. Sunday after the worship they make announcement of the sick people programs and ఆరాధన కూడిక అయిపోయిన తర్వాత వార కార్యక్రమాలు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రకటనలు చేస్తారు కదా. I noticed that in one place one of the item was this. ఒక స్థలంలో ఆ ప్రకటనలో ఒక అంశం ఉంది. In that prayer items. ఆ ప్రార్థన అంశాల్లో ఒక అంశం ఉంది. This was the last prayer, last item. అది ఆ చివరి ప్రకటన అన్నమాట. Let us pray for our prayer meeting. ఏంటంటే మన ప్రార్థన కూడిక కోసం ప్రార్థన చేయండి. That later I asked and they said there is no prayer meeting. తర్వాత అడిగి ఎందుకంటే అసలు లేదంట, ప్రార్థన కూడికే లేదంట. In many assemblies that's the condition. స్థానిక అనేక సంఘాలు అదే పరిస్థితి. If you ask some of the people, they will say, hey, brother, we have Sunday school, we have youth meeting, we have sisters meeting. They proudly say all that. కొంతమంది సహోదరులు చెప్తారు, అయ్యో మాకు సండే స్కూల్ ఉంది, ప్రార్థనకు యవనస్తులు కూడుకుంది, లేకపోతే ఆ కూడుకుందని చెప్తారు. But these are all meetings which we don't have in the Bible. కానీ ఈ సండే స్కూల్ కూడిక, యవనస్తుల కూడిక ఇవన్నీ కూడా బైబిల్లో లేని కూడికలు. I'm not telling that we don't need that. మనం పెట్టుకోకూడదు, అవసరం లేదని కాదు చెప్తుంది. Continue with that. వాటిని కొనసాగించుకోవాలి. But where are the meetings which Bible tells that we should have? కానీ బైబిల్ కూడుకోండి అని చెప్పిన నియామ కూడికల సంగతి ఏంది? అవి ఉన్నాయా? Progressing from glory to glory comes in this fellowship. మహిమ నుంచి అధిక మహిమకు మనం ఎదుగుట అనేటువంటిది ఈ కూడికల్లో తప్పక హాజరవడం వల్ల కలుగుతుంది. The next one I said was the sufferings. మూడవది శ్రమలు అని చెప్పారు. Let's read James chapter 1.
యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చూడండి. And we will read verses 2 and 3. 2 to 4. 2 నుంచి 4 వరకు చదువుకుందాం చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. Here he tells that the believers have various kinds of temptations, sufferings. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, దేవుని పిల్లలకి మరి నానా విధములైనటువంటి శ్రమలు అలాగే శోధనలు కలుగుతాయని చెప్తున్నాడు. Peter also tells that. పేతురు కూడా అదే మాట చెప్పాడు. In 1 Peter 1, 6 and 7 we have. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తాం. Paul also tells that. పౌలు కూడా చెప్పాడు ఆ మాటే. He says that we are not called just to believe but to suffer also. మనము మరి విశ్వాసము ఉంచుట కొరకే కాదు, శ్రమపడుట కొరకు కూడా మనం పిలువబడ్డామంటాడు. And now when you look at these verses that we read, అలాగే మనం చదువుకున్న ఈ వచనాలను మనం గమనిస్తే James is telling that we should count it all joy. యాకోబు ఏమంటున్నాడు? నానా విధమైన శ్రమలనన్నిటిని శోధనలను మహానందమని ఎంచుకొనుడి. Means rejoice in it. వాటి యందు మీరు సంతోషించండి. Why? ఎందుకని? It is with a purpose. ఎందుకంటే అవి ఒక ఉద్దేశంతో కూడినవిగా ఉన్నాయి. What is that purpose? ఏంటా ఉద్దేశము? It makes you perfect and entire. నిన్ను మరి సంపూర్ణులుగాను అనూనాంగులుగాను చేస్తుంది. Means it matures you. అంటే నిన్ను పరిణతిలోకి తీసుకెళ్తుంది. Means it makes you to change from glory to glory. అంటే అర్థమైంది, పరిపక్వత చెందిస్తుంది. అంటే ఒక మహిమ నుంచి అధిక మహిమకు నిన్ను తీసుకెళ్తుంది. When we come to Romans 5, 3 and 4, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే there Paul tells that we glory in tribulation. అక్కడ మనం గమనించినట్లయితే మరి శ్రమల యందు అతిశయపడుదుము అంటున్నాడు. We glory in tribulation. శ్రమల యందు మనం ఏం చేయాలంట? అతిశయపడాలి. Notice that word tribulation. గమనించండి, శ్రమలు అనే మాట గమనించండి. In English it is called as tribulation. శ్రమ. You use that word tribulation. Yes, use that word tribulation. ట్రిబులేషన్ అనే పదం వాడబడింది. In English the word tribulation you have. ఇంగ్లీష్ లో ట్రిబులేషన్ అనే పదం వాడబడింది. In English that word comes from Latin language. ఆ లాటిన్ భాష నుంచి ట్రిబులేషన్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. And that Latin word is tribulum. ట్రిబులం అనేది లాటిన్ పదం. What is tribulum? ట్రిబులం అంటే ఏంటి? It was a device used for threshing. మనం తూర్పారబట్టడానికి కళ్ళు జల్లించడానికి మనం ఉపయోగించడం అన్నమాట. ఒక పరికరం. You harvest the field. మనము మరి పొలం వేసుకున్నప్పుడు, పంట వేసుకున్నప్పుడు and you bring all the sheaves. ఆ పొలంలో ఉన్న పనులన్నీ తీసుకొస్తాము కోసుకొని. Then you will have to separate the grain from the sheaf. ఏం చేస్తాము? దొళ్ళగొట్టుకొని గోధుమలు వాటిని ఏదంటే వాటిని మనం వేరు చేసుకుంటాం. And this tribulum was the device that you used. Beat on the sheaf and separate the grain. ట్రిబులం అనేటువంటిది కూడా ఏంటంటే ఆ పనుల్లో నుంచి చెత్తను అట్లాగే ధాన్యాన్ని వేరు చేసేది. And that tribulum was a wooden piece. అది ఒక చెక్క మొక్క అన్నమాట, చెక్కతో చేయబడింది. On the one side you have a handle. దానికి ఒకవైపు పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా ఉంటుంది. And on the other side nails will be there stuck. మరొక వైపు మరి శీలలు కొట్టబడి ఉంటాయి మేకులు. With that you beat the sheaf and separate the grain. అప్పుడు ఏం చేస్తామంటే ఆ పనను తీసుకెళ్ళి అక్కడ మేకులతో ఉన్నటువంటి దాంట్లో మధ్యలో కొట్టి లాగటం వల్ల ఆ చెత్తని అట్లాగే ధాన్యాన్ని వేరు చేస్తారు. That is tribulum. ట్రిబులం అంటే ఆ పరికరం. So tribulum separates good grain from the sheaf. అంటే ట్రిబులం అనేటువంటి ఆ పనిముట్టు ఏం చేస్తుంది? పనలలో ఉన్నటువంటి పనల నుంచి ఆ గింజలను వేరు చేస్తుంది. Without that the grain is not useful. అలాగ లేకపోతే ఆ ధాన్యము గింజల వల్ల ఉపయోగం లేదు. So the word for this device is given for the sufferings that we have in life.
ఎలాగైతే ట్రిబులం అనేటువంటిది ఉందో ఆ అర్థం ఇచ్చేటువంటి పదమే ఆ అర్థమే శ్రమలు అన్న పదంలో వాడబడింది. That tells us the purpose of the sufferings. ఇందులోనే ఉంది కదా, మనకు కూడా శ్రమలు ఎందుకు అన్నది ఆ పదం అర్థంలోనే ఉంది. That refines us. అదేం చేస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది. That removes the unnecessary things from our life. చెత్తని, వ్యర్థమైన వాటిని మన జీవితాల్లో నుంచి తీసివేస్తుంది. Makes us useful. ప్రయోజనకరంగా మనల్ని చేస్తుంది. Makes us matured. పరిపక్వత చెందిన వారుగా మనల్ని చేస్తుంది. You think about a person who had never suffered anything. గమనించండి, ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా శ్రమలు పొందని వ్యక్తిని గురించి అనుకోండి. That person will be useless person. ఆ వ్యక్తి పనికి మాలిన వ్యక్తే. He won't be able to help others. ఇతరులకు ఎంత మాత్రం సహాయం చేయలేడు. Because he doesn't know what suffering is. ఎందుకంటే శ్రమలంటే ఏంటో అతనికి తెలియదు కదా. He doesn't know what is pain. బాధ అంటే ఏంటో తెలియదు కదా. But those who suffer, కానీ ఎవరైతే శ్రమ పడ్డారో they are able to help others. వారికి తెలుసు శ్రమ అంటే. అందుకనే శ్రమలో ఉన్న వారికి ఏం చేయగలుగుతారు, సహాయపడాలి. So sufferings makes us more refined and mature. అందుచేత శ్రమలు అనేటువంటివి మనల్ని మరింత శుద్ధతలోకి నడిపిస్తాయి, మరింత ప్రయోజనకరంగా పరిపక్వత కలిగిన వారంగా మనల్ని చేస్తాయి. Joseph suffered. యోసేపు శ్రమ పడ్డాడు. And he became a useful man as the prime minister of Egypt. ఐగుప్తు దేశ ప్రధాన మంత్రిగా ప్రయోజనమైన వాడయ్యాడు. Those sufferings gave him experience. శ్రమలే ఆ వ్యక్తికి అనుభవాన్ని కలిగించాయి. That matured him. అవే అతనికి పరిపక్వతను కలిగించాయి. Every day in the news we see people who achieve many things in the games and all that. గమనిస్తే మనం ఆటల్లో ఇంకా ఆ రంగాల్లో ఎన్నో బహుమానాలు సాధించారు, అది ఇదని రోజు వార్తల్లో ఇలాంటివి చూస్తాం. For that achievement they had to suffer a lot. గమనించండి, ఆ విజయాలు వారు సాధించారంటే వాళ్ళు ఎన్ని శ్రమలు కష్టాలు పడి ఉంటారు. When we were sleeping they were in the ground training. మనం నిద్రపోతా ఉంటే పునుకొని వాళ్ళు ఏం చేస్తారు, మైదానంలో కష్టపడతా ఉంటారు. So in any area without suffering you cannot be fruitful. గమనించండి, ఏ రంగంలోనైనా శ్రమ పొందకపోతే నువ్వు ఫలభరితంగా ఉండలేవు. So sufferings also has got a part in maturing us, making us more useful. అందుచేత మనం మరింత ప్రయోజనకారులుగా ఫలభరితంగా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలంటే శ్రమలు, శోధనలు మనకు సహాయం. The fourth one I said was temptation. నాలుగవది చెప్పి, మూడవది శ్రమలు, నాలుగవది శోధనలు. Their temptations means enticement to sin. శోధనలు అంటే పాపపు ప్రేరేపణలు అని చేయాలని. How can the enticements to sin mature us? అంటే పాపం చేయాలనే ప్రేరేపణలు కూడా మన ఆత్మీయ జీవితంలో మనకి ఎట్లా పరిపక్వత తెస్తాయి? It's by resisting it. ఎట్లా? దాన్ని ఎదిరించటం ద్వారా. Not by falling for it. ఆ శోధనలో పడిపోవటం ద్వారా కాదు, but by resisting it. ఆ శోధనలను ఎదిరించుట ద్వారా. Think about people who go to gym. జిమ్కి వెళ్ళే వారిని గురించి ఆలోచించింది. They go there and lift weight. వాళ్ళ వ్యాయామశాలకి వెళ్ళి బరువులు లేపుతూ ఉంటారు. What are they doing? ఏం చేస్తూ ఉంటారు? When they take weight in their hand, బరువు తీసుకుంటారు, ఒక చేతితో పట్టుకుంటారు. The gravitational force is pulling that weight down. కానీ ఆ బరువుని గురుత్వాకర్షణ శక్తి కిందకి లాగుతూ ఉంటది. But with their hand they are lifting it. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ చేతితో ఆ బరువుని పైకెత్తుతారు. They are working against that pull. అంటే ఆ కిందికి లాగే శక్తికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు. When they do that, what will happen? అప్పుడు అలా చేస్తున్నప్పుడు ఏం జరిగిద్ది? Their muscles will become strong. కండలు పెరుగుతాయి. So this world is full of temptations. అవును, లోకమంతా నానా విధమైన శోధనలతో నిండి ఉంది. Don't fall for anything. అందుచేత ఏ శోధనలో కూడా పడిపోవద్దు. But resist it. ఆ శోధనలను ఎదిరించండి. When you resist it, ఎప్పుడైతే దాన్ని ఎదిరిస్తావో your spiritual muscles will become stronger. ఆత్మీయ కండలు తిరిగిపోతాయి నీకు. That is growth. ఎదుగుదల అంటే అదే. That helps us to go from glory to glory. అదే మనం మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళడానికి సహాయకరం. What I am trying to say is this. నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, all that is necessary for our spiritual growth, for our change to be changed from glory to glory,
the Lord has provided us మన with. ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలకు, పరిపక్వతకు, రూపాంతరానికి, మహిమ నుంచి మనం అధిక మహిమకు వెళ్ళడానికి ఏవేవి మనకు అవసరమో వాటన్ని సదుపాయాలు ప్రభువు మనకు సమకూర్చి పెట్టాడు. Provisions are given. దేవుడు ఆత్మీయ సదుపాయాలు ఇచ్చాడు. If we are not growing, కానీ మనం ఇంకా ఎదగకుండా ఉన్నట్లయితే blame is on us. మనదే లోపం, నింద మన మీదే ఉంది. You cannot blame God. నువ్వు దేవుని నిందించలేవు. You cannot blame anyone else. ఇంకెవరిని కూడా నిందించలేవు. Because God has given us all the provisions that are needed. ఎందుకంటే ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు నమ్మిన వారందరికీ ఒకటే విధంగా ప్రభు ఇచ్చాడు. The word of God is given. దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. Families are given. కుటుంబాలు ఇవ్వబడ్డాయి. Fellowship is given. సహవాసం ఇవ్వబడింది. Sufferings we have. శ్రమలు కలిగి ఉంటున్నాం. Temptations are there. శోధనలు ఉన్నాయి. Use all these opportunities to move from glory to glory. ఈ మంచి సదుపాయాలన్నీ ఉపయోగించుకోండి. దేనికోసం? మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళడానికి. Let these mature us. ఇవి మనను పరిపక్వతలోకి నడిపించుగాక. May the Lord bless these words into our lives. మన హృదయాల మేలు కొరకు ప్రభు తలంపులు దీవించును గాక.